మన విజయవాడ యునైటెడ్ తెలుగు కిచెన్స్ లో మటన్ కర్రీ ఎంత కాస్ట్లీయా? మ్యాటర్ ఏంటంటే ఈ రోజు ఆఫీస్ పని మీద విజయవాడ అయితే వచ్చాను. ఇంకా ఆఫీస్ లిఫ్ట్ దిగ్గానే ఆఫీస్ బయట ఎంతమంది జనాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయితే అయ్యాను. సో వీళ్ళందరూ బయట ఎందుకని వెయిట్ చేస్తున్నారంటే ఈ రోజు మా న్యూ బ్రాంచ్ అనేది ఓపెనింగ్ విజయవాడలో. సో ఇక్కడ వేకెన్సీస్ అనేవి 40+ వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ప్రెసెంట్ అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ మొగల్ రాజపురం జమ్మిశెట్టి సెంటర్ దగ్గర అండ్ ఆపోజిట్ జూడియో ఉంటుంది. జాబ్ చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఉద్యోగ అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ రీల్ ఖచ్చితంగా యూజ్ అవుద్ది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకుని ఏలూరు రిటర్న్ అయిపోతాం అన్న టైంలో రేపు కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో ఈ నైట్ ఎక్కడే స్టేయింగ్ అని చెప్పి పెద్ద షాక్ అయితే ఇచ్చారు మా సార్ నాకు. సో ఇంకా చేసేది ఇలాగా ఆఫీస్ ఆపోజిట్ లో ఉన్న జూడియోకి వెళ్ళి షాపింగ్ చేసుకుని స్ట్రైట్ గా రూమ్ కి అయితే వచ్చేసాం. ఇంకా ఫ్రెష్ అయ్యి ఏమైనా తిందామని చెప్పేసి బయటకు అయితే వచ్చాం. ఈ లోపు మా సార్ ఫోన్ చేసి మంచి స్పెషల్ ఐటమ్ ఆర్డర్ ఇచ్చాను అని చెప్పి ఫుల్ ఎక్సైటెడ్ గా మళ్ళీ రూమ్ కి అయితే వచ్చేసాను. ఆ స్పెషల్ ఆర్డర్ ఇదే అనమాట. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి యునైటెడ్ తెలుగు కిచెన్స్ అనమాట. ఈ రెస్టారెంట్ లో ఒక మటన్ కర్రీ అండ్ అలాగే ఒక ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఈ ఫ్రైడ్ రైస్ కాస్ట్ వచ్చేసి అక్షరాల 400 రూపాయలు అండ్ అలాగే ఈ మటన్ కర్రీ కాస్ట్ వచ్చేసి అక్షరాల 700 రూపాయలు. సో ఎంత కాస్ట్ ఉంటారు కదా, ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందని చాలా ఎక్సైట్ గా తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఫ్రైడ్ రైస్ అండ్ మటన్ కర్రీ కూడా. సో ఫైనల్ గా కడుపులో ఎంత హెవీ ఫుడ్ పడిన తర్వాత చల్లగా ఏదైనా పడాలి కాబట్టి ఒక మ్యాంగో లస్సీ అయితే తాగి డే ఎండ్ చేశాను.